బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బుధవారం రాత్రి పోసాని ఆయన నివాసం అరెస్ట్ చేశారు. మైహోంబుజాలో ఉంటున్నారు ఆయన అరెస్ట్ చేసి ఓబులాపురం పోలీస్ స్టేషన్ తరలిస్తారంటూ కూడా అందరూ భావించారు. కానీ నోటీసులు ఇచ్చి పోసా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నోటీసులు కేసు నమోదు చేసినట్టుగా పేర్కొన్న సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలు అయితే ఆయన పైన ఓబులవారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అక్కడ కేసు నమోదని అంతా భావించారు. కానీ ఆ నోటీసుల్లో కేసు నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం. పోసాని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పేర్కొన్నారు అధికారులు. పోసాని ఏ స్టేషన్ తీసుకెళ్తారన్న దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదంటే ఓబులవారిపల్లి పిఎస్కి తీసుకెళ్తారనేది కొంత సస్పెన్స్ గా ఉంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెడతారనే అంశం కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వైద్య పరీక్షలు నిర్వహించి కడప కోర్టుకు తీసుకెళ్తారనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. ఆయన్ని ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. హైదరాబాద్ మయోంబుజాయి నివాసానికి తీసుకెళ్లారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడ పరీక్షలు నిర్వహిస్తారు, ఏ కోర్టుకు హాజరుపరుస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఆయన దగ్గరికి వెళ్తాం. ఎస్ కిషోర్, ఏంటి పోసాని కృష్ణమురళి చుట్టూ ఈరోజు ఏపీ రాజకీయం మొత్తం తిరుగుతోంది. ఆయన్ని హైదరాబాద్ అరెస్ట్ చేశారు, ఏపీకి తరలిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఏంటనేది కనీసం మా కుటుంబీకులుగానే సమాచారం అందిస్తున్నారా? ఓబులవారి పోలీస్ స్టేషన్లో ఆయన అయితే లేరంటగా తెలుస్తోంది. మీకున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. పోసాని అరెస్ట్ పై వీడని ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన తొలుత ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారన్నటువంటి సమాచారం కూడా ఇప్పటికే పోలీసులకు అందింది. ఆ నేపథ్యంలోనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అయితే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అయితే ఎస్ఐ భక్తవత్సలు అరెస్ట్ చేశారు. ఆయన సంబేపల్లికి తీసుకెళ్తారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ దగ్గర హాజరుపరిచి ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఓబులారిపల్లిలో కూడా పోలీసులు భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. అక్కడ కూడా ఇప్పటికే ఏదైతే రోప్ పార్టీ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. రోప్ పార్టీ చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉత్కంఠ కిషోర్ వినిపిస్తోందా? లేకపోలేనటువంటి భావన ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు సంబేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఎక్కడ తీసుకెళ్తారన్నటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత లేని పరిస్థితి, స్పష్టత రావాల్సిన పరిస్థితి. అంటే పోలీసులు ఫోన్ చేసి సమాచారం సేకరించినప్పటికీ కూడా ఎక్కడ కానీ పోలీసులు క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఒక రకంగా క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఆయన ఓబులవారిపల్లి తీసుకెళ్తారా, ఆ తర్వాత ఎస్పీ ఎదుట హాజరుపరిచి కోర్టుకు హాజరుపరుస్తారా లేదన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత రాని పరిస్థితి. అయితే ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే ఒక రకంగా వీరని ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున పోలీస్ బలగాలు చేరుకోవడంతో అక్కడికి తీసుకొస్తారు. మరి కాసేపట్లో అయితే 12-12:30 ప్రాంతంలో తీసుకెళ్తారన్నటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఓబులవారిపల్లికి తీసుకురావాలన్నటువంటి, ఎందుకంటే ఓబులవారిపల్లిలో పిఎస్ లోనే కేసు నమోదైంది. ఆ నేపథ్యంలోనే అక్కడికే తీసుకురావాలన్నటువంటి భావన. ఎందుకంటే ఏదైతే మనీ ఉన్నారో జనసేన నాయకులు ఆ మనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అక్కడ విచారించిన తర్వాత ఆ తర్వాత సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకుంటే కడపకు తీసుకెళ్తారా అన్నటువంటి విషయం పైన పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సిన పరిస్థితి. అయితే మరోవైపు ఎస్పీ హాజరుపరిచారు. జిల్లా వ్యాప్తంగా అటు కడపలో కావచ్చు, అదేవిధంగా సంబేపల్లి ఇతరత్ర ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేసినారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి కూడా తీసుకెళ్లి అక్కడ కూడా విచారించే అవకాశాలు లేకపోయినటువంటి భావన తర్వాత వినిపిస్తామంటే. అయితే ఈ క్రమంలో అది తొలుత ఎక్కడ తీసుకెళ్తారన్నటువంటి వాటిపైన పోసాని కృష్ణమురళి ఆయన అదుపులో తీసుకున్న ఏ స్టేషన్ పోలీసు అదుపులో తీసుకున్నారు? ఆయన నివాసానికి వచ్చినటువంటి పోలీసులు ఏ స్టేషన్ సంబంధించిన, అంటే ఓబులవారిపాలెంలో ఫిర్యాదు చేశారు, అక్కడ కేసు నమోదైందా లేకుంటే సంబేపల్లి దగ్గర కేసు నమోదైందా? ఏ పోలీసు అదుపులో తీసుకున్నారు ఆయన్ని? వాస్తవానికి అది అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి పోలీసులుగా ఏదైతే ఎస్ఐ భక్తవత్సలం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పనిచేస్తున్నారు. ఆయన సంబేపల్లిలో పనిచేస్తున్నారు కాబట్టి సంబేపల్లి ఎస్ఐ కాబట్టి తొలుత సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారన్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్నారు. అయితే ఓబులవారిపల్లి కేసు విషయంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఓబులవారిపల్లి కేసు విషయంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో నేరుగా ఓబులవారిపల్లికి తీసుకొచ్చి ఆ తర్వాత సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారన్నటువంటి సమాచారం కూడా ఆర్టీసీ దగ్గర ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన సంబేపల్లికి తీసుకెళ్తారా తర్వాత ఓబులవారిపల్లి తీసుకెళ్తారన్నటువంటి విషయం పైన స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే స్పష్టత రావాల్సిన నేపథ్యంలో కూడా ఇప్పుడే దిశపడిన ఏదైతే పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించిన నేపథ్యంలో కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించి ఆ తర్వాత జిల్లా ఎస్పీ హాజరుపరిచి ఆ తర్వాత సంబేపల్లి
పిఎస్ లో నమోదైనటువంటి కేసు పైన కూడా ఆయనకు నోటీసులు జారీ చేసి తంబేపల్లికి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాళ్ళను కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే రాత్రి 8:30 అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పుడు దాదాపుగా 12 గంటలు గడిచిపోయింది, సుమారుగా 11 కావస్తోంది. ఈ సమయానికి ఒక స్టేషన్ తీసుకెళ్లేదు. అట్ ది సేమ్ టైం సీనియర్ సిటిజన్ అని కూడా ఒక చర్చ సాగుతోంది. 66 సంవత్సరాల వయసున్నటువంటి పోసాని కృష్ణమురళిని ఈ సమయం వరకు అనారోగ్య బారిన కూడా పడి ఉన్నారంటగా తెలుస్తోంది. సో ఇవన్నిటి మధ్యలో ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? కనీసం ఆయనకి టీ టిఫిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి. ఇప్పటివరకు ఇక్కడ ఉన్నారనే విషయం కూడా తెలియకుండా పోలీసులు ఇంత గోప్యంగా ఉంచుతున్నారంటే ఏంటి దీని వెనుక రహస్యం ఏంటి? అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే మనోజ్ ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన క్రమంలో ఆయన కొంచెం కాలకృత్యాలు తీసుకునేటువంటి కూడా కొంత అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆయన ఉరికి వయసు రీత్యా దాదాపు 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో కూడా అటు వైద్యులతో కూడా పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఆయన కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత కొంత సమయం ఇవ్వాలన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి. ఈ ప్రధాన కారణం ఏంటంటే ఆయన కాలకృత్యాలు విధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి టాబ్లెట్లు కావచ్చు, ఇతరత్ర ఏవైతే మందులు ఉన్నాయో అవన్నీ తీసుకున్న తర్వాత నిదానంగా ఆయన్ని తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు కనిపిస్తుందంటే కేవలం ఆయన వయసు రీత్యా ఉన్న కారణంగానే ఆయన అక్కడికి తీసుకొచ్చే పరిస్థితి. అయితే ఈ విషయాన్ని అంటే ఆయన ఎక్కడున్నారనేటువంటి విషయం పైన కూడా ఒక రకంగా గోప్యంగా పోలీసులు ఉంచడంతో కూడా పలు అనుమానాలు దారితీస్తున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద మరి కాసేపట్లో మాత్రం ఖచ్చితంగా ఆయన ఓగువారిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అక్కడ మనీ నాయకులు మనీ ఉన్నారో మనీతో విచారించి ఆ తర్వాత 2 సంవత్సరాలు విచారించి ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఎదుట హాజరుపరిచి ఆ తర్వాత సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది కాబట్టి సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ విచారించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఆ నేపథ్యంలో మరి పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తారు అన్నటువంటి విషయం కూడా స్పష్టత కావాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కాలకృత్యాలు తీసుకునే పరిస్థితి కాబట్టి దాదాపు 1 నుంచి 2 గంటల సమయం పట్టి ఉండొచ్చు. పోలీసులు ఆపి ఆ తర్వాత ఆయన కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత ఇక్కడికి తరలిస్తున్నట్టు ఒక రకంగా సమాచారం అందారు. అయితే కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో ఓబులవారిపల్లి తీసుకెళ్తారన్నటువంటి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అరెస్ట్ చేసినటువంటి ఎస్ఐ సంబేపల్లి అంటే అన్నమయ్య జిల్లా సంబేపల్లికి చెందిన వ్యక్తి కావడంతో సంబేపల్లి తీసుకెళ్తారు ప్రకారం జరుగుగా సాగుతున్న నేపథ్యంలో కొంత ఇక్కడ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ కిషోర్, మీరు హోల్లో ఉండండి ఒకసారి. పోసాని కృష్ణమురళి ఆయన సంబంధించి ఇంకా ఏ స్టేషన్ తీసుకెళ్లేనట్టు తెలుస్తోంది. ఇంకా పోలీసులు కూడా ఆయన ఎక్కడికి తీసుకెళ్తారనేది ఒక స్పష్టత రాలేదు. ఓబులవారిపల్లిలో కూడా కేసు నమోదైందా లేకుంటే సంబేపల్లిలో కేసు నమోదైందా, రాత్రి ఆయన్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఏ స్టేషన్ సంబంధించిన వారు అనేది కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రెసెంట్ అయితే ఇంకా ఎక్కడికి తీసుకెళ్లలేదు, ఆయన ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి పోసాని కృష్ణమురళి అడ్వకేట్ మాట్లాడారా, నేను మాట్లాడారా చూద్దాం. ఆంధ్ర తెలుగు ప్రజలకి, సినీ అభిమానులకి, పోసాని అభిమానులకి అందరికీ పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే. అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు. కానీ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఏమాత్రం గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా, ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ని కానీ లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఆయనని 2-2.5 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని, బెయిల్కి కూడా అన్ని రకాల పిటిషన్స్ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా ఎక్కడైనా ఆయన మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెంటేటలా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని మనం కోరుకోవాలి. ఎనీహౌ ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా ఉన్నారని చెప్పి చింతన ఉంది. ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుత పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా చెప్పడం ఏంటంటే రైట్. అయితే నిన్న అరెస్ట్ చేసిన సంబేపల్లి పోలీసులు అంటే తెలుస్తున్నారు సార్. నోటీసులో కూడా చూడండి ఇక్కడ. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది నోటీసులో రైట్ సైడ్ బాక్స్లో సబ్ ఇన్స్పెక్టర్. ఎస్, ఇంకొంచెం
రైట్ సైడ్లో మీకు కనిపించవచ్చు. అందులో మీకు చూస్తే కనుక బాటంలో సంబేపల్లి పోలీస్ అనే కనబడుతోంది. దానికి ఎఫ్ఐఆర్ కూడా నా చేతిలో ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కూడా కోడూరు పోలీస్ స్టేషన్లో. సో కోడూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరోవైపు ఇక్కడ సంబేపల్లి పోలీస్ అదుపులో తీసుకున్నారు ఆయన్ని. ఓబులవారిపల్లిలో కూడా కేసు నమోదైంది. కొంత సస్పెండ్ చేసి ఇక్కడ చూడండి, సంబేపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయనే సైన్ చేసి ఈరోజు డేట్ వేసి నిన్న తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి 8:30 సమయంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. నా చేతిలో ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం కోడూరు పోలీస్ స్టేషన్ది, అన్నమయ్య జిల్లా కోడూరు పోలీస్ స్టేషన్ది. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోడూరు పోలీస్ స్టేషన్. నోటీసులు సర్చ్ చేసింది సంబేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ నా చేతిలో ఉంది కోడూరు పోలీస్ స్టేషన్ది. ఆ జోగినేని మనీ ఇచ్చిన ఫిర్యాదేమో ఓబులవారిపల్లిలో. ఇంతకీ ఎక్కడికి తీసుకొస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. చాలా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రజెంట్ అయితే ఇంకా పోలీస్ అదుపులో ఉన్నారట. ఆయన అడ్వకేట్ మనతో వీడియో బయట పంపించిన దాంట్లో చూస్తుంటే ఆయన ఇంకా క్షేమంగానే ఉన్నారు. కొంత ఏజ్ కారణంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటే పోలీసులు చాలా బాగానే ట్రీట్ చేస్తున్నారని చెప్పారు. ఉదయాన్నే మాట్లాడాను. 2-2:30 గంటల ప్రాంతాల్లో మధ్యాహ్నం ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే ఇంకా పోసాని కృష్ణమురళి ఎక్కడున్నారనేది సస్పెన్స్గానే ఉంది. ఇంకా ఎక్కడున్నారని తెలియడం రావడం లేదు. సో కొంత ఇది రాజకీయ వెండెట్టా అని చెప్తున్నారు, రాజకీయ దురుద్దేశం అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు కానివ్వండి, అడ్వకేట్ కూడా రాజకీయ దురుద్దేశంగానే చేసి ఉంటారనేది భావిస్తున్నారు. రైట్, మొత్తం మీద పోసాని కృష్ణమురళి ఇంకా ఎక్కడున్నారనేది కొంత ఆసక్తి రేపుతోంది. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారిన నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు మాకు కొంత ఇబ్బంది కలిగించాయి. కాబట్టి పోసాని కృష్ణమురళి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్త జోగినేని మణికుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఆయన పైన కేసు నమోదైంది. 20వ తేదీన ఈ కంప్లైంట్ రిసీవ్ చేస్తున్నారు. అదే రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో పగడాల వెంకటేష్, నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది, అది పగడాల వెంకటేష్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది. సో దీని ఆధారితంగా పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. సో ఇంకా అక్కడ ఎక్కడున్నారు ఆయన, ఏ రకంగా ముందుకు వెళ్తారని చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రజెంట్ అయితే పోసాని కృష్ణమురళి ఇంకా పోలీస్ అదుపులోనే ఉన్నారు. రైట్, పోసాని మురళీకృష్ణ ప్రజెంట్ పోలీస్ అదుపులో ఉన్నారని అడ్వకేట్ బాలగారు మనకు ఆర్టీవీకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ బాలగారు, ఏంటి ఎక్కడున్నారు ప్రజెంట్ పోసాని మురళీకృష్ణ? నా చేతిలో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. నా ఎఫ్ఐఆర్ కాస్త కోడూరు పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైనట్టుగా చూస్తున్నాం. నోటీసులోనేమో సంబేపల్లి అనుంది, ఫిర్యాదు అందిందేమో ఓబులవారిపల్లి. ఇంతకీ ఆయన ఎవరు అరెస్ట్ చేశారు, ఏ స్టేషన్ తరలిస్తున్నారు, మీకైనా క్లారిటీ ఉందా? మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా కోర్టుకి ఇందాకే రిసీవ్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కోడూరు కోర్టుకు అయితే తీసుకొని వస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ 2 తర్వాత ఉండొచ్చు, ఎందుకంటే మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా అయిపోయిన తర్వాత ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ 4:30 అలా అవుతుంది. మా టీము మేమందరం అయితే రెడీగా ఉన్నాము. కోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ కి ఒకటిను, అలానే రిజెక్షన్ అండ్ అరెస్ట్ రిజెక్షన్, రిమాండ్ రిజెక్షన్ కి అప్లికేషన్స్ కూడా రెడీ చేసుకొని ఉన్నాము. ఏ టైంలో ప్రొడ్యూస్ చేసినా మేము అప్లికేషన్స్ అయితే ఫైల్ చేసి ఖచ్చితంగా వాళ్ళ రిమాండ్ ఇల్లీగల్ అరెస్ట్ ఇల్లీగల్ రిమాండ్ అవుతుంది కాబట్టి మేము ఇల్లీగల్ అరెస్ట్ ని అబ్జెక్షన్ చేయడం అయితే జరుగుతుందండి. రైట్, ఇల్లీగల్ అరెస్ట్ ఎలా క్లెయిమ్ చేయబోతున్నారు మీరు? ఎలా క్లెయిమ్ చేయబోతున్నారంటే కోర్టుకి ఇందాక ఎఫ్ఐఆర్ వచ్చింది, ప్రొసీజర్ ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఒక అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఇంటర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు, ఇంటర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి వీళ్ళ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, లోకల్ పోలీస్ వాళ్ళ ఎస్కాట్ తీసుకోవాలి, ఎస్కాట్ ద్వారా వాళ్ళు వెళ్ళాలి, అరెస్ట్ చేయాలి, దానికి వారెంట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, వారెంట్ లేకపోయినా కూడా ఒకవేళ అది ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉందంటే అరెస్ట్ చేసి అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని స్టేట్ కి రావాలి. ఇదే మనమే ఉమ్మడి రాష్ట్రంలో లేముగా, ఆంధ్ర తెలంగాణ విడిపోయిందిగా, 10 years కూడా అయిపోయిందిగా. ఇప్పుడు కూడా ఇంటర్ స్టేట్ అంటే ఎలా, ఇంటర్ స్టేట్ కిందకే వస్తుంది కదా. సో అలాంటి సందర్భాలలో ప్రొసీజర్ ని ఫాలో అవ్వకపోయినప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత
60 years దాటిపోయిన ఏ వ్యక్తికైనా కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి, అది కూడా లేదు. పోనీ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏమైనా ఇచ్చారా ముద్దాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకంటే ఒక మెమో ఒకటి తప్ప నుంచి ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. బిఎన్ఎస్ ప్రకారము ముద్దాయికి కూడా డాక్యుమెంట్ ఇవ్వాలి, రీజన్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి. ఇవేమి చెప్పకుండా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ అరెస్ట్ అనకుండా ఎస్ పోలీస్ వాస్ ఫాలోడ్ రూల్ ఆఫ్ లా అని చెప్పగలుగుతామా? నో, డెఫినెట్లీ ఇట్ ఇస్ ఇల్లీగల్ అరెస్ట్ అండ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ వెండేటా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎప్పుడో అయినా ఎఫ్ఐఆర్లు, ఎప్పుడో అయినా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి సోషల్ మీడియా. ఇప్పుడు ఈ 3 పోలీస్ స్టేషన్ల తన పైన ఫిర్యాదులు ఉన్నాయా? అంటే ఉబ్లవారిపల్లి, సంబేపల్లి. ఒకటి ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం వరకే ఎక్కడికైతే కోర్టుకు తీసుకురాగలుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాము. ఇంకా మాకు కూడా దాని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మాకు ఇవ్వలేదు. సో ఇన్ కేస్ ఇంకా వేరే ఫర్దర్ పోలీస్ స్టేషన్లు ఎక్కడైనా ఉన్నాయి, లేకపోతే ఆ పోలీస్ వాళ్ళు కూడా వస్తారు చేస్తారంటే డెఫినెట్ గా ఆ కోర్టులో కూడా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు కార్డియాలజీ ఇష్యూ ఒకటి ఉంది, ఆయనకి గ్యాస్ట్రాలజీ ఇష్యూ ఒకటి ఉంది, ఈఎన్టీ ఇష్యూ ఉంది. ఈ 3 ఇష్యూస్ మీద సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా మేము జడ్జి గారికి అయితే సమర్పించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రజెంట్ నాకు అనారోగ్య సమస్య ఉంది, ఏజ్డ్ కూడా ఉన్నారు కాబట్టి పోలీసులు కరెక్ట్ గా ట్రీట్ చేస్తున్నారు, మీరు మాట్లాడారని చెప్పారు కాబట్టి ఏం చెప్తారు? ఆ విషయంలో నేను మార్నింగ్ అయితే ఫోన్ చేసి మాట్లాడాను, డైరెక్ట్ గా నేను పోసాని గారితోనే మాట్లాడాను. పోలీస్ వాళ్ళు ఆ విషయంలో అయితే ఒకటి నేను కాల్ చేయగానే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. 2 స్టార్ కూడా రెస్పాండ్ అయ్యి ఆయనకు ఫోన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత లీగల్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేబీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే ఫోన్ అయితే ఇచ్చారు. నేను మాట్లాడాను ఫోన్ లో, అడిగాను కూడా నేను స్పెసిఫిక్ గా, సార్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే లేదు, డ్యూరింగ్ ట్రావెల్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, మంచిగా చూసుకున్నారు అని చెప్పేసి అన్నారు. మరి అరెస్ట్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళు హై హ్యాండెడ్ లో బిహేవ్ చేయడం అయితే మనం అందరం చూస్తున్నాం వీడియోస్ లో. కానీ ట్రావెలింగ్ లో మాత్రం ఆయనని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మాత్రం అది మనం చెప్పగలుగుతాండి. ఎందుకంటే డైరెక్ట్ గా పోసాని గారే నాకు చెప్పారు, నేను ఫోన్ లో మాట్లాడాను కాబట్టి ఇంకా దాని మీద అయితే పెద్దగా మనము చింతించాల్సిన అవసరం లేదనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద ఇది ఓవరాల్ గా ఆయన్ని పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదైంది. కోడూరు పోలీస్ స్టేషన్లే ఆయన తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అడ్వకేట్ బాలగారు చెప్తున్నారు. పోసాని మురళీకృష్ణను వారిస్తున్నారు ఆయన. అయితే రిజెక్టెడ్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే ఇక్కడ ఇంట్రాస్టేట్కి సంబంధించి రూల్స్ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి పోలీసులు తెలంగాణలో అదుపులో తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ లోకల్ పోలీసులకు పర్మిషన్ తీసుకోవాల్సిందే, వారు ఎస్కాట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏది జరగకుండా యథేచ్ఛగా వచ్చి ఒక రకంగా కిడ్నాప్ చేసుకుని వెళ్ళినట్టుగానే వాళ్ళు పట్టుకెళ్లారంటే కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో కోడూరు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారంటే తెలుస్తోంది. కోడూరు పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ ఆయన పైన 195(1), 115(1), 74, 79 రెడ్ విత్ 3(5) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో ఆయన మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పైన మాట్లాడిన మాటలు తమకి బాధ కలిగించాయంటూ ఇక్కడ నా చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ ప్రకారంగా, అది కోడూరు పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా పగడాల వెంకటేష్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు. ఆయన ఫిర్యాదు ఆధారితంగా ఇక్కడ కేసు నమోదైంది. సో ఈ కేసులో ప్రజెంట్ పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ నోటీసులో మాత్రం ఎస్ఐ భక్తవత్సల నాయుడు అంటూ కూడా అందులో పేరు మెన్షన్ చేసి ఉంది. సంబైపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆయన. సో ఆయన పేరుతో అక్కడ నోటీస్ సర్వ్ చేశారు ఆయన తీసుకెళ్లేటప్పుడు. అంతకు మునుపు రైట్ ఓబులువారిపల్లిలో కూడా ఆయన పైన కేసు నమోదైనట్టుగా జోగినేని మణి చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ విషయం పైన కడప మేయర్ ఒకసారి రియాక్ట్ అయ్యారు. పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ పైన ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము. మరి ఆ పోలీసులు, ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా నోటీస్ చూస్తే 27వ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది. 27వ తేదీ అనగా ఈనాడు రాత్రి 8:45 అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం. తీరా అది చూస్తే, ఆ నోటీసులో చూస్తే మరి సంబేపల్లికి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు
ఎప్పుడు కూడా డిబేట్లలో న్యాయపరంగా చట్టపరంగా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉన్నాయో మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగానే రెడ్ బుక్లో ఏదైతే ఆయన పేరును పొందుపరిచిన తర్వాత మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ పరిపాలనను కొనసాగిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సానుభూతి పరులను మరి అక్రమైన కేసులు బనాయిస్తూ మరి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మరి వాళ్ళకు రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి ఈరోజు మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఒకటే నేను ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే కోరదలుచుకున్నాను. మరి మీకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమైపోయాయి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి, మరి ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన మీకు లేదు, చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలకు మరి అదైతే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలేంటి, మరి ఈరోజు ఈ 9 నెలల కాలంలో మీరు ఆ ఇచ్చిన హామీల్లో ఎంతవరకు హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తారని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు మీకు పట్టం కట్టడం జరిగింది. మరి అలాంటిది చేయకోకుండా మరి ప్రజలకు మేలు చేయకోకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించుకోకుండా మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఇబ్బందులు పెట్టడము, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకు ఇబ్బంది పెట్టడము, మరి అదేవిధంగా